శుభకర్మాణ్య విఘ్నానస్తు. పోతన గారు పద్యం రాసిన చెప్తుంటారు వైకుంఠపురంలో. ఈరోజు మన యోగమాల క్షేత్రం అంతా వైకుంఠం, ఇది సరస్సు. స్వామివారు 60 కోలాహలం కదా, భజనలు, కీర్తనలు, రప్పిడిగుళ్ళు, అర్చనలు, అభిషేకాలు, ఆ కోలాహలం ఆయన ఇక వీళ్ళిద్దరూ పట్టుబడుతూ ఉంటారు. కొట్టేస్తారు మకరి దాహం ఈ గజాన్ని కొట్టేస్తారు. అక్కడి నుంచి ఆయన బాబోయ్ కాబట్టి నడిచినట్టు పట్టించుకోడు. లాస్ట్ లావొక్కింతే లేదు, ధైర్యం విలువలంపై ప్రాణం తావులు తప్పే ఇన్ని రకాలుగా కూడా ప్రార్థిస్తారు. నీవే తప్ప ఇదప్పరం పెరుగారు అన్నప్పుడు చక్రవర్తి. అందుకని ఆ బస్సు బయటకు వస్తారు స్వామి. అక్కడికి వినబడి తత్వంగా ఏమనబడి చూసి ఆ కోలాహలంలో ఉంటాడు స్వామి. కొట్టండిసింది. ఆ తర్వాత ఇక్కడికి నుంచి వచ్చేసరికి అరుపు వినబడుతుంది స్వామికి. అక్కడి నుంచి అందుకే పరుగు రావడం. ఏ పరివారంబును చేరడు కన్వెల్లను సక్కనొక్కడు నిర్వాద ప్రోద్భిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణామనోత్సాహి. ఎవరికి చెప్పకుండా దూకేస్తాడు. వెనకాల బయటకు వస్తే శంకుచక్రాలు అలా కనబడుతుంది. ఆ పైడి శంకు కూడా వదలడు వాడికి. చక్కగా వర్ణిస్తారు ఆయన పోతన గారు. అటువంటి ఘట్టాన్ని వాళ్ళు నీకు చూసేవాళ్ళు చక్కగా సంతృప్తిగా ఇలా అవస్థలు పడుతుంటే ఒక్కసారి ఇస్తారు అన్నమాట. అలా అయితే ఆఖరి మొత్తానికి ఇక్కడ గజేంద్ర మోక్షం కట్టడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికి దాన్ని ఖండించి ముసలి సరస్సు వాళ్ళు వదలబడతారు. ఇది స్పృహ తప్పిపోతుంది. ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఉపమాక గ్రామంలో మన కలికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ విశేషం చేత కనుమ పండుగ రోజున పూర్వం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఒక అత్యంత వైభవపేతమైనటువంటి ఉత్సవం గిరి ప్రదక్షిణోత్సవం. స్వామివారితో పాటు భక్తులందరూ స్వామివారు గిరి ప్రదక్షిణకి కారణం ఆయన వాహనమైన గరుడు యొక్క అభీష్టం మేరకు ఆయనకు కూడా చాలా ఇష్టం కాబట్టి
ఆయన మోపు మీద, గరుడు మోపు మీద ఎప్పుడూ ఉండేటువంటి స్వామివారు ఒకరోజు ఈ గరుడాద్రి పర్వతం చుట్టూ తిరుగుతారు. అది కూడా రాజాదిరాజ అలంకరణలో స్వామి వేయించేసి ఈ గిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం మనం సాయంత్రం చూసాం. కొన్ని వేల మంది భక్తులు గోవిందనామస్మరణల మధ్య స్వామివారు ఆ అలంకారంలో రాజాదిరాజుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కుడి చేతితో బెత్తం చేతితో పట్టుకుని దుష్ట సంహారం చేస్తూ తన యొక్క భక్తులను రక్షించేటటువంటి దివ్యమైనటువంటి అవతారంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఈ కనుమ పండుగలో భాగంగా ఇప్పుడు మన అర్చక స్వాములు ఇక్కడ కరి మకర సమాధోత్సవాన్ని నిర్వహించారు. కరి మకరి అంటే కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఈ కరి మకర సమాధం ఈ ఉత్సవాన్ని ఇక్కడ మనం నిర్వహించినందుకు కారణం ఈ గజేంద్రుడు అనేటువంటి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించడం. ఈ గజేంద్రుడు మోక్షాన్ని ప్రసాదించడంతో పాటు ఆయన ఏది పట్టుకుంటే దానికి మోక్షం వస్తుంది కదా, అందువల్ల మకరికి కూడా అదే రోజు మోక్షం కలుగుతుంది. 2 ప్రాణులకు మోక్షం ఇవ్వడానికి వచ్చిన స్వామి ఇందాక అయ్యవారు చెప్పినట్టుగా సిరికింజప్పడు శంఖచక్రమును చేదోయి సంధింపుడు అంటూ ఆయన తన భార్య లక్ష్మీదేవి అప్పటి వరకు కాలు పడుతుందిట. ఆ కాలు పడుతున్నటువంటి అమ్మవారిని పక్క గబుక్కుని తోసేసి పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఈ వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క పట్టు పీతాంబరాలు జారిపోతున్నాయి, మెడ మీద వేసుకున్నవి జారిపోతుంటే వెనకాల అమ్మవారు ఆయన యొక్క ఆ పీతాంబరాన్ని పట్టుకుని ఆవిడ పరిగెట్టుకుంటూ వస్తాడు. అది సర్వసాధారణంగా ప్రపంచంలో 2 అత్యంత వేగమైనటువంటి వేగంగా పరిగెట్టగలిగే 2 ఉన్నాయి. ఒకటి గరుత్మంతుడు, 2 హనుమంతుడు. గరుత్మంతుడు వేగాన్ని ఎవరో అందుకోలేరండి. అటువంటి స్వామివారు ఆ శేషపానం మించి ఒక్కసారి గవుక్కని కిందకి దిగి పరిగెట్టుకుంటూ ఆయన వస్తూ ఉంటే ఆయన వెనకాల లక్ష్మీదేవి ఆయన యొక్క ఆ పట్టు పీతాంబరాలు జారిపోతుంటే అయ్యో స్వామి స్వామి అని ఆవిడ పట్టుకుంటూ వెనకాల వస్తూ ఉంటే అయ్యో స్వామివారు నేను మోసుకెళ్ళాలి కదా, ఆయన నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడని ఆయన వెనకాల లక్ష్మీదేవి వెనకాల ఈ గరుడు కూడా వెనకాల పరిగెట్టుకుంటూ వస్తే వెనకాల 100 మాదిగలు వారి వెనకాల అంటే భటులు, వారి వెనకాల ఋషులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆ శంకు చక్రాలు కూడా ఆ స్వామికి అక్కడే అన్ని వదిలేసి పరిగెట్టి వచ్చేస్తున్నాడు. ఈయన ఎవరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు తెలియని పరిస్థితుల్లో స్వామివారు మన గిరి ప్రదక్షిణ అంతే వైభవంగా అంతే వేగంగా నిర్వహించాం. ఈ రోజు కొద్దిగా కాస్త ఆలస్యమైంది. మనం ఇంకో విషయాన్ని ఇక్కడ చెప్పుకుందాం. ఈ ఉత్సవాన్ని ఒక 4:30-4 గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయం నుంచి వేయించేపు చేసిన తర్వాత బయలుదేరే ప్రయత్నం చేద్దాం. అది మీకు నాకు మనందరికి కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ఈ టైంలో ఏదైనా మీరు సాంస్కృతిక కార్యక్రమాలు మీ శక్తి ఉంటే చేయొచ్చు. గ్రామ పెద్దలు కానీ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు కానీ ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు కానీ అటువంటి ఉత్సవాన్ని చేద్దాం. అయితే ఆ స్వామి అంతే వేగంగా వచ్చారు, మీరు చూశారు. కొన్ని 100 బళ్ళు రోడ్డుకు అడ్డంగా ఉంటే వాటి నుంచి పరిగెట్టుకు వచ్చారు వాహనం మోసేటటువంటి భక్తులు. వారికి ఒకటే కనబడుతుంది ఎదురుకుండా, వారికి కూడా ఏమన్నా కరిమకర సమాధం అక్కడైనా చెరువులో కనబడుతుందేమో. ఎన్ని బళ్ళు ఉన్నా కూడా అన్ని బళ్ళను తొక్కుపారేశారు అక్కడ. ఆ వాహనాలు కూడా 2 వీలర్స్ చాలా మట్టుకి తొక్కుపారేయడంలో అలాగేలా కాదు, మనుషులు తొక్కితే ఏదైనా మటాషే అంత ఘోరంగా తొక్కుపారేశారు. అయినా సరే భక్తులకి స్వామివారు పైన ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. అటువంటి అంతే వేగంతో స్వామివారు కూడా అంతే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చి ఈ రంగవారి మండపం మీద ఇక్కడ ఆసీనుడయ్యి ఎంతో కొన్ని వేల మందికి దర్శనాలు ఇచ్చారు స్వామి ఇప్పటి వరకు. తర్వాత ఈ ఉత్సవాన్ని అదే వైభవంగా ఇప్పుడు నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు మనందరికీ కూడా స్వామి తాలూకా విశేషం చేత విశేష ప్రసాద నివేదన చేసి మీ అందరికీ తీర్థగోష్ఠి సెటారి తర్వాత భక్తులందరూ మీ అందరికీ కూడా ప్రసాద వినియోగం నిర్వహించిన తర్వాత మళ్ళీ తిరువీధి సేవ ఉంటుంది. ఈ గ్రామ తిరువీధి సేవ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఉత్సవాలు వచ్చాయి. మనకి సర్వసాధారణంగా ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం మొదట్లో కానీ 4-5 రోజులు పోయాక కానీ రావడం ఒక సాంప్రదాయం. కాకపోతే ఈ సంవత్సరం ధనుర్మాసం చిట్ట చివరికి వచ్చిన తర్వాత 25 రోజులు పోయిన తర్వాత 10వ తారీఖున వచ్చింది ముక్కోటి ఏకాదశి. మన ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు రాపత్తి ఉత్సవాలని అధ్యయనోత్సవాలు జరుగుతాయి.
రాత్రిపూట కూడా స్వామి మళ్ళీ తిరిగేసే ఉంటుంది. ఈరోజు మళ్ళీ మనం తిరిగేసే చేసుకోవాలి. కాబట్టి భక్తులందరూ సహకరించండి. దయచేసి తీర్థగోష్ఠి అయిన తర్వాత ప్రసాద వినియోగానికి మీరందరూ ఒక లైన్లో కూర్చుని ఇలా అస్తవ్యస్తంగా కాకుండా దయచేసి ఒక లైన్లో పద్ధతిగా కూర్చోండి బుద్ధిగా. మీ అందరికీ ప్రసాద వినియోగం అయిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి స్వామి వెళ్ళాలి. కాబట్టి మీరందరూ చక్కగా స్వామిని ధ్యానిస్తూ అందరూ ఇక్కడే ఒక వరుసలో పద్ధతిలో ఉండి స్వామి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గ్రామ తిరువిధులు కూడా మీరందరూ పాల్గొనండి. స్వామి తాలూకు వైభోగాన్ని మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. ఇప్పుడు కార్యక్రమం మిగతా కార్యక్రమం పూర్తి చేద్దాం. అందరూ ఒకసారి చెప్పండి, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు గట్టిగా చెప్తామండి. నేను చెప్పింది చెప్తామండి. రెండు చేతులు స్వామివారికి ఎప్పుడైనా వైష్ణవ సాంప్రదాయాన్ని చెప్పినప్పుడు ఈ రెండు చేతులు పైకెత్తి హెచ్చరికగా చెప్పాలి, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.